హలో అండి, నేను మీ మోనిక. వెల్కమ్ టు వైరల్ వార్తలు. ఈ వార్త ఒకసారి వినండి. సాధారణంగా మనుషులు చనిపోయారంటే కారణం ఏమేమి ఉండిద్ది? అయితే వయసు మీద పడి చనిపోతారు, లేదు అంటే హెల్త్ బాగాలేక చనిపోతారు. అది కూడా కాదు అంటే చాలా కాలం ఇబ్బందుల్లో ఉండో, లేకపోతే ఏదైనా సడన్ గా చనిపోతారు, రోడ్డు ప్రమాదాలు లాంటివి. అయితే సడన్ గా కొన్ని సంఘటనలు జరిగితే షాక్ కి గురవుతాం. అలాంటి సంఘటన నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఒక మనిషి ఏ కారణం లేకుండా చనిపోతే దాన్ని ఏమంటారు? అది కూడా ఆరోగ్యంగా రోజు మన కళ్ళ ముందు తిరిగే ఒక మనిషి హార్ట్ అటాక్ కూడా లేకుండా చనిపోతున్నారట. సరే, ఏదో పెద్దవాళ్ళు ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉందో, లేకపోతే ఇంకేదో స్ట్రెస్ ఉందని అనుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా ఉట్టి పుణ్యానికి చనిపోయారంటండి. అయితే ఇక్కడ ఒక 2-3 చనిపోయారు అంటే సరే అనుకోవచ్చు. ఒక వారం రోజులు ఒక 8-10 మంది కూడా అనుకున్నా కూడా సరే, ఏమన్నా జరిగిందేమో అని భయపడతా ఉండొచ్చు. ఏకంగా 3 నెలల్లో 28 మంది చనిపోయారంట. ఇట్లా ఏం జరిగింది? ఎవరిని అడగాలి? సో ఇలాంటి టైంలోనే పండితులు పిలిచి అడిగారంట అక్కడ ఉన్న వాళ్ళు. అప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది. ఏమని చెప్పారంటే, ఈ ఊరికి కీడు సోకింది అని చెప్పారంట. మీరు విన్నది కరెక్ట్ గా నిజమే. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? కరీంనగర్ జిల్లా జమ్ముకుంట గండ్రపల్లి అక్కడ జరిగింది. ఆ ప్రజలు మొత్తం ఊరు వదిలిపెట్టి పొలిమేర దాటి వెళ్ళిపోతున్నారు. ఏదో సినిమాలో చూసిన సిచ్యువేషన్ లాగా ఉంది కదా. అవును, కానీ ఇది రియల్ గా జరిగిన సిచ్యువేషన్. గ్రామంలో దుష్ట శక్తులన్నిటినీ పోగొట్టడానికి ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాలని చెప్పారట. పిల్ల జల్ల పశువులు మొత్తం ఊరంతా ఖాళీ చేసేసారు. వంటలు లేవు, ఏమీ లేవు. చివరికి వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే పొలిమేర అని చెప్పారు కదా, ఆ పొలిమేర అవతల వంటలు చేసుకుని అక్కడే వాళ్ళు తిని ఆ పేడ తొలగిపోవాలని గ్రామ దేవతలకు వాళ్ళందరూ పూజలు చేయడం జరిగింది. సో ఇదంతా వింటే మీకు ఏమనిపించింది? అదేదో ఒక సినిమా మీకు కూడా గుర్తొచ్చిందా? నాకు కూడా గుర్తొచ్చింది, కానీ ఇది రియల్ లైఫ్లో జరిగిన సినిమా. ఇలాంటి విషయాలు మీరు ఇప్పుడు చూసారు కదా, అలా జరిగిందనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి వైరల్ వార్తలు చెప్పడానికి నేను మీ ముందుకు ఎప్పుడు వస్తుంటా. అందుకోసం మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో. బాయ్ బాయ్.